లేజిటీ రెసిపీ అనొచ్చు ఇది. ఎందుకంటే చాలా క్విక్గా అయిపోతుంది. వంకాయ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. అంతేకాకుండా వేసేవి 2-3 ఇంగ్రీడియంట్స్ అయినా చాలా రుచినిస్తుంది. ఇది రైస్తోనూ చపాతీతోనూ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. చేసుకునే ప్రాసెస్ చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చిని కరివేపాకును వేసి చిటపటలాడించుకొని తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోండి. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి ఫాస్ట్గా ఉడకడానికి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పును వేసుకోండి. ఇలా వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు వేయించుకున్నారంటే ఉల్లిపాయలు అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనము వంకాయల్ని పొడవుగా కట్ చేసుకున్నవి నీళ్ళల్లో వేసుకున్నారంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. వంకాయల్ని మరీ చిన్నగా కాకుండా కొద్దిగా పొడవుగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి. అంతేకాకుండా నోటికి అందవు. సో ఇలా పొడవుగా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నారంటే తొందరగా ఉడికిపోతాయి అండ్ తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సరిపోతుంది. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. చాలా తొందరగా ఉడికిపోతాయి నల్ల వంకాయలు అనేది. నేను చూపిస్తున్నది మసాలా కారం పొడి. ఇది కర్రీలు వేసుకున్నారంటే చాలా రుచినిస్తుంది. ఈ పొడిని తయారు చేసుకోవడానికి ఎండుమిర్చిని అండ్ నువ్వుల్ని పల్లీల్ని ధనియాలని కొబ్బరిని వేసి వేయించుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. సో కర్రీస్ ఎప్పుడైనా గ్రేవీగా కావాలనుకుంటే ఈ పౌడర్ని ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకొని ఇలా కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. పొడిని మీకు ఎంత కావాలో అంత వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకొని మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మిక్స్ ఈ వంకాయలో గ్రేవీకి అంత కారం అంత పట్టి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకున్నారంటే సో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీ వేడివేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.